దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్పై అత్యాచారం కేసులో ఇవాళ తుది తీర్పు వెలువడనుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ను కోర్టు దోషిగా తేల్చింది. సీల్దా కోర్టులో ఈ నెల 18న వాదనలు పూర్తయిన తర్వాత దోషిగా తేల్చిన కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో హంతకునికి ఉరిశిక్ష ఖరారు చేస్తుందా లేదా జీవిత ఖైదు శిక్ష విధిస్తుందా అనేది ఇవాళ తేలిపోనుంది. సంజయ్ రాయ్పై బీఎన్ఎస్ సెక్షన్ 64, 66, 103 క్లాస్ 1 కింద కేసులు పెట్టారు. ఇందులో బీఎన్ఎస్ సెక్షన్ 64 అంటే అత్యాచారం కేసు. దీనిలో కనీసం 10 ఏళ్లు జైలు లేదా జీవిత ఖైదు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇక సెక్షన్ 66 కేసులో కనీసం 20 ఏళ్లు శిక్ష పడుతుంది. ఒక్కోసారి కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంటుంది. అటు సెక్షన్ 103 క్లాస్ 1 కింద ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. మరోవైపు కోర్టు తీర్పుపై సంజయ్ రాయ్ తల్లి మాలతీ రాయ్ స్పందించారు. తన కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా తగిన శిక్ష విధించాల్సిందేనన్నారు. తనకు కూడా 3 కుమార్తెలున్నారని, తన కుమారుడు చేసిన తప్పును ఓ మహిళగా ఎప్పటికీ క్షమించారని చెప్పారు. మహిళా డాక్టర్ పడిన బాధను, నరకాన్ని అర్థం చేసుకోగలనన్నారు. ఓ అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరుకుగాను సంజయ్ జీవించే హక్కు లేదన్నారు. అతడికి మరణశిక్ష విధించినా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. చనిపోయిన వైద్యురాలు తనకు కూతురుతో సమానమని, కుమార్తెకు ఇటువంటి పరిస్థితి వస్తే ఏ తల్లి ఊరుకోదన్నారు. ఈ కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సంజయ్ సోదరి మాట్లాడుతూ తమకు ఆ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్పై అత్యాచారం కేసులో ఇవాళ తుది తీర్పు వెలువడనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఈ కేసులో డెత్ పెనాల్టీ లేదా లైఫ్ టైం ఇంప్రిజ్మెంట్ పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించి వర్డిక్ట్ ఎప్పటిలోగా రానుంది? అంటే ఫస్ట్ అవర్ లోనే తీర్పు ఇవ్వనున్నారా? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ఎస్ రావణి, దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి బెంగాల్ డాక్టర్ హత్య కేసుకు సంబంధించి మరికొద్ది సేపట్లో సీల్దా కోర్టు తీర్పును వెల్లడించబోతుంది. వాస్తవానికి ఈ కేసులో ముద్దాయి ఎవరనే దాని మీద శనివారం రోజునే, అంటే 2 రోజుల క్రితమే కోర్టు స్పష్టం చేసింది. సంజయ్ రాయ్ ఇందులో దోషిగా ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేసింది. సో దానికి అనుగుణంగానే మరికొద్ది సేపట్లో ఈ కేసుకు సంబంధించినటువంటి తుది తీర్పును వెలువరించబోతున్నారు. అయితే ఇప్పటి వరకు న్యాయ నిపుణులు, దాంతోపాటు ఎవరైతే బాధితుల పక్షాన ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తుంది ఒకటే, ఖచ్చితంగా సంజయ్ రాయ్కు ఉరిశిక్ష పడాల్సిందే, మరణశిక్ష పడాల్సిందే అని చెప్పి వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ట్రయల్ మొత్తం కూడా జరిగింది ఏదైతే గత 7 ఆగస్టు 9న ఆర్జికార్ ఆసుపత్రిలో జరిగినటువంటి ఘటన, ఏదైతే సంజయ్ రాయ్ ఒంటరిగా నిద్రిస్తున్నటువంటి డాక్టర్ పైన అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేయడం, దానికి సంబంధించి మొదట బెంగాల్ పోలీసులు విచారణ ప్రారంభించారు. కానీ ఆ విచారణ సరైనటువంటి దారిలో జరగట్లేదంటూ హైకోర్టు జోక్యం చేసుకుంది. సిబిఐకి ఈ కేసును బదిలీ చేయడం జరిగింది. సో ఫైనల్గా సిబిఐ అన్ని రకాలుగా అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత సంజయ్ రాయ్ పైన ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేసింది. అయితే సంజయ్ రాయ్ ఏ విధంగా ఆసుపత్రిలోకి వచ్చారో, ఆ తర్వాత డాక్టర్ నిద్రిస్తున్నటువంటి గదిలోకి ఎలా వెళ్లారు, అక్కడ ఏం చేశారు, తర్వాత ఎక్కడ తలదాచుకున్నారు అనే విషయాన్ని మొత్తం కూడా ఆధారాలతో నిరూపించగలిగింది సిబిఐ. అయితే ఈ సమయంలో కొంత ఆర్జికార్ ఆసుపత్రికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అంతేకాదు ఆ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్, మరికొంతమంది కూడా కావాలని ఈ ఘటనను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేసేటువంటి ఆరోపణలు కూడా వినిపించాయి. అంతేకాదు రాజకీయ జోక్యం కూడా కనిపించిందంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మెడికల్ కాలేజీల్లో డాక్టర్లకు, వైద్య సిబ్బందికి సరైనటువంటి భద్రత లేదు అంటూ కొంతకాలం తమ వైద్య సేవలను సైతం నిలిపేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకొని వైద్యులందరూ తమ విధుల్లోకి రావాలి, భద్రతకు సంబంధించి కేంద్రం ఖచ్చితంగా సరైనటువంటి చర్యలు తీసుకుంటుందంటూ ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. సో ఫైనల్గా ఇక ఈ రోజు అంటే సంజయ్ రాయ్కు ఎటువంటి శిక్ష విధించబోతున్నారనేది మాత్రం చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే అత్యాచారం, ఆ తర్వాత హత్య చేసినటువంటి కేసులో ఇప్పటికే అతను దోషిగా తేలారు. సో ఆ దోషికి ఎటువంటి శిక్ష పడబోతుంది, నిజంగా మరణశిక్ష వేస్తారా లేదంటే జీవితకాలానికి సంబంధించినటువంటి శిక్ష పడబోతుందా అనే దాని మీద మరికొద్ది సేపట్లో తేలనుంది. సీల్దా కోర్టు ఈ రోజు ఇచ్చేటటువంటి తీర్పుపై కోసం ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.